సజ్జల కుటుంబం కబ్జాలో 63.72 ఎకరాలు, అందులో అటవీ భూమి 52 ఎకరాలు. చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి అందరికీ శుద్ధులు చెప్పేటువంటి నాయకుడు. ఉద్యోగులు వేతనాలు పెంచండి అని ఆందోళన చేస్తే ఈయన ఏమన్నారు గుర్తుందా? జర్నలిస్టులు హౌస్ సైట్లు ఇస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, అమలు చెయ్యండి అంటే సజ్జల మాటలు ఎంత వ్యంగ్యంగా, ఎంత ఎగతాళిగా ఉన్నాయో చాలామంది గుర్తుండే ఉంటుంది. ఇట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి అందరికీ శుద్ధులు చెప్పి ఆయన గడ్డి వేసినట్టుగా కనిపిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు ఏకంగా 63 ఎకరాలు, వాస్తవానికి 63 ఎకరాల విషయంలో 2014లోనే రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. దానికి అనేక రకాల కారణాలు చెప్పి 11 ఏళ్లగా ఆ భూముల్ని అనుభవిస్తున్నారు. మరి ఇప్పుడైనా చంద్రబాబు ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నటువంటి 63 ఎకరాల భూమి, అందులో మళ్ళీ 50 ఎకరాలు పైబడినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ తిరిగి స్వాధీనం చేసుకుంటారా? ఇన్నాళ్లుగా అక్రమంగా ఆక్రమించినందుకు దాని మీద చర్యలు ఉంటాయా? ప్రభుత్వం మరి చెప్పాలి. కేవలం ఇలా రోజు పత్రికల్లో పెద్దిరెడ్డి అది ఆక్రమించారు, సజ్జల ఇది ఆక్రమించారు, మరొకళ్ళు ఇంకొక మఠం భూములు కాజేశారు, ఇట్లా రాసుకుని తృప్తి పడ్డమేనా, లేకుంటే ఏమైనా చర్యలు ఉంటాయా? ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఆక్రమించిన భూముల్లోని పండ్ల తోటలకు మళ్ళీ ప్రభుత్వ రాయితీలు, ఆ భూమి ఏమో అక్రమంగా కాజేసినటువంటిది, అందులో పండ్ల తోటలు వేశారు, ఆ పండ్ల తోటలకు మళ్ళీ ప్రభుత్వం నుంచి అనేక రకాల నజరానాలు. ఏమనాలి? అసలే చేసింది అక్రమ వ్యవహారం, దానికి మళ్ళీ ప్రభుత్వం నుంచి పరిహారం, సహాయం, చేదోడు. ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు భారీగా పండ్ల తోటలు సాగు చేసుకుంటుంటే దానికి ప్రభుత్వమే అన్ని రకాలుగాను అండదండగా నిలిచినటువంటి వైనం ఎంత విస్మయకరంగా ఉందో చూడండి. అదే సామాన్యుడు ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటే 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇల్లు వేసుకుని నిర్మించుకుని ఉంటున్నటువంటి చోట ఇదే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇల్లు అమానుషంగా అక్రమంగా అర్ధరాత్రి వెళ్ళి జేసీబీలతో కూల్చేస్తున్నారు. పేదోడు సెంటు భూమి 2 సెంట్ల భూముల్లో ఇల్లు వేసుకుని తన తల దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గూడు అర్ధరాత్రి బుల్డోజర్లు వెళ్ళి నేల కూల్చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు ఇలాంటి అడ్డందడ్డమైనటువంటి వ్యవహారాలు నడుపుతున్నటువంటి ప్రభుత్వం మరి ఇలాంటి పెద్ద తలకాయల విషయంలో ఎందుకని ఉదాసీనంగా ఉంటుంది? సెంటు భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే నేరం అయితే, మరి 63 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్, 63 ఎకరాలు మొత్తం ప్రభుత్వ ల్యాండ్, 50 ఎకరాలు పైబడినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ కాజేసినటువంటి వాళ్ళ మీద ఏ రీతిన చర్యలు ఉండాలి, ఎట్లా స్పందించాలి, ఎందుకని జాప్యం చేస్తున్నారు? అంటే పేదోళ్ళ మీదే బుల్డోజర్లా, బడుగుల మీదే జేసీబీలా, అమాయకుల మీదే ప్రభుత్వ అధికార జులువా? ఇలాంటి పెద్ద తలకాయల్ని ఏమీ చేయలేరా? ఎంత విచిత్రమైనటువంటి వ్యవహారం చూడండి. 2014లోనే నోటీసులు ఇచ్చారట, 11 ఏళ్ళగా వాళ్ళకి ప్రభుత్వ రాయితీలు కూడా అందిస్తుందంట. ఏమనాలి దీన్ని? ఎంత అడ్డగోలుతనం, ఎంత యథేచ్ఛగా అధికార దుర్వినియోగం, పైగా దానికి వంత పాడేటువంటి వ్యవహారం. సామాన్యుడిని మాత్రం రోడ్డుకి నెట్టేసేటువంటి, పిల్ల పాపలతో అందరినీ రోడ్డు మీద పడేసేసేటువంటి వైనాన్ని ఏమనాలి? చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు సమాధానం చెప్పాలి. పేదోడి ఇల్లు కూలగొట్టేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి 63 ఎకరాల ఆయన కుటుంబ సభ్యుల ఆక్రమణ విషయంలో ఎందుకని మౌనంగా ఉన్నారు? సజ్జలకు ఒక న్యాయం, సామాన్యుడికి మరొక న్యాయమా? చాలా చాలా అమానుషమైనటువంటి తీరున ప్రభుత్వ వ్యవహారం నడుస్తుంది అనడానికి ఇదొక సాక్ష్యం.